సో క్యాలరీస్ గురించి మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ విత్ సమ్ బేసిక్ ఎనాలజీ. నో ప్రాబ్లం బ్రో. లెట్స్ సే ఒక పర్సన్కి ఒక 1K శాలరీ వస్తుంది అనుకుందాం. తన ఎండ్ ఆఫ్ ది మంత్ ఆ 1K ఎక్స్పెండిచర్ అయితే తన దగ్గర ఉండే నెట్ అమౌంట్ వచ్చేసి 0 ఉంటుంది, అంటే మెయింటెనెన్స్లో ఉంటుంది. అదే ఇప్పుడు ఆ పర్సన్ లెట్సే అతని ఎక్స్పెండిచర్ కొంచెం తక్కువ చేసుకును, లేదా అతని శాలరీ ఇంక్రీజ్ అయితేనో తనకి ఎండ్ ఆఫ్ ది మంత్ కొంచెం సేవింగ్స్ ఉంటాయి. లేదు అంటే అతని ఎక్స్పెండిచర్ ఎక్కువైనా లేకపోతే శాలరీ తక్కువైనా అతను డెట్లో ఉంటాడు. ఇది మనం హ్యూమన్ బాడీ గురించి కంపేర్ చేసుకుంటే, లెట్సే మీరు ఫుడ్ ఇంటేక్ తీసుకున్నారు, ఒక 2000 క్యాలరీస్ తీసుకున్నారు. ఆ రోజు మీకు 2000 క్యాలరీస్ ఖర్చు చేసి అంత వర్క్ చేసిండ్రు బాడీతోటి. అప్పుడు మీ నెట్ వచ్చేసేసి 0 ఉంటుంది, అంటే మెయింటెనెన్స్లో ఉంటుంది. అదే ఇప్పుడు మీ ఇంటేక్ పెరిగినా లేకపోతే మీ వర్క్ అవుట్పుట్ తగ్గినా మీకు ఇక్కడ ఒక ఏరియా ఏర్పడుతుంది, దాన్ని సేవింగ్స్ అనుకుందాం. ఆ సేవింగ్ అయిన క్యాలరీస్ మీరు ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్ అలాగే సేవ్ చేసుకుంటూ వెళ్తే అది ఫ్యాట్ టిష్యూగా స్టోర్ అయిపోద్ది. అదే మీరు వర్క్ అవుట్పుట్ పెంచినా, మీ ఫుడ్ ఇంటేక్ తగ్గించినా అక్కడ మీకు ఆ డెట్ ఏర్పడుతుంది. ఆ డెట్ని రీప్లేస్ చేయడానికి మీ బాడీ ఆల్రెడీ స్టోర్డ్ ఉన్న ఫ్యాట్ మీకు ఆ ఫ్యూయల్ సోర్స్ నుండి మీ ఎనర్జీని డిరైవ్ చేసుకొని మీకు హెల్ప్ చేస్తుంది. సో క్యాలరీస్ వచ్చేసి ఏంటో నెక్స్ట్ చూద్దాం. వాట్ ఆర్ క్యాలరీస్? క్యాలరీస్ అంటే ఏం లేవండి, చిన్న చిన్న క్రియేచర్స్ మన పక్కనే ఉంటాయి. ఎప్పుడైతే మనం పడుకుంటామో మన డ్రెస్సెస్ని స్టిచ్ చేస్తూ ఉంటాయి నైట్లో. కొంచెం టైటర్గా చేసేసి డైలీ అలా చేస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకు ఆ డ్రెస్సెస్ ఎక్కువ అన్నమాట. సో వాటిని క్యాలరీస్ అంటాం. జస్ట్ కిడింగ్, ఇది క్యాలరీస్ అంటే అవి కాదు. క్యాలరీస్ అంటే సైంటిఫికల్ టర్మ్లో చెప్పాలంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ నీడెడ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 kg ఆఫ్ వాటర్ బై 1 degree Celsius. ఇది కిలో క్యాలరీ అండి. బేసిక్ డెఫినేషన్ ఇంకోటి ఉంటుంది, అది 1 gram ఆఫ్ వాటర్ని 1 degree Celsiusకి పెంచడం, అది క్యాలరీ. అది స్మాల్ సితో స్టార్ట్ అవుతుంది. ఇది నేను క్యాపిటల్ సి పెట్టాను, గమనించగలరు. దీన్ని మనం కిలో క్యాలరీస్కి కౌంట్ చేస్తాం. బేసిక్గా చెప్పాలంటే క్యాలరీస్ అనేటివి ఎనర్జీ అండి. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే క్యాలరీస్ ఈక్వల్ టు ఎనర్జీ. మీరు ఎంత ఫుడ్ ఇంటేక్ తీసుకుంటారో అంత ఎనర్జీ ఇంటేక్ తీసుకుంటున్నారు. అదే మీరు ఎంత అవుట్పుట్ ఇస్తున్నారు, మీరు వర్క్ కానీ మీరు జిమ్లో వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేవి కానీ అవి ఎనర్జీ అవుట్పుట్ కిందకి వస్తాయి. ఆ అవుట్పుట్ ఏమో ఎనర్జీ అవుట్, ఇది మీ ఎనర్జీ ఇన్ అండి. ఈ రెండు బ్యాలెన్స్ తప్పినప్పుడు మన బాడీ అవుట్ ఆఫ్ షేప్ కానీ లేకపోతే బక్కగా అవ్వడం కానీ జరుగుతుంది. లేదు ఇవి రెండు సమానంగా ఉన్నాయంటే మెయింటెనెన్స్ లెవెల్లోనే ఉంటుంది. సో క్యాలరీస్ అంటే సింపుల్ టర్మ్స్లో ఎనర్జీ. అది మనం ఫుడ్ నుండి డిరైవ్ చేసుకుంటాము, అది కొంచెం గమనించాలి. నెక్స్ట్ మెటబాలిజంకి వెళ్దాం. మెటబాలిజం అంటే ఏంటి? చాలా వరకు వర్కౌట్ చేసే వాళ్ళకు మెటబాలిజం అంటే స్లో మెటబాలిజం ఉంది నాకు, అందుకే నేను ఫ్యాట్ గెయిన్ అవుతాను. లేదు కొంతమందికి ఫాస్ట్ మెటబాలిజం ఉంది, నేను ఎంత తిన్నా లావుగాను. ఇలాంటివి కొన్ని మిత్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మిత్స్ అని కాదు, ఇవి కొంతవరకు రియాలిటీ. కొంతమందికి నిజంగానే వాళ్ళ మెటబాలిజం హై ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళు ఈరోజు కొంచెం ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా నెక్స్ట్ డే కొంచెం అవుట్పుట్ ఎక్కువ చేస్తారు తెలియకుండానే. ఫిట్ గెటింగ్ లాంటిది, నీట్ అనే ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఎంత తిన్నా నెక్స్ట్ డే అది యూటిలైజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మెయింటెనెన్స్లోనే ఉంటారు. కొంతమంది అలా ఉండదు, కొంచెం ఫుడ్ ఇంటేక్ ఎక్కువైపోయినా వాళ్ళు సెడెంటరీగా ఉండడం వల్ల అవి ఎక్కువ సేవ్ అయిపోయి ఫ్యాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మెటబాలిజం అంటే ఆల్ లైఫ్ సస్టైనింగ్ బయాలజికల్ రియాక్షన్స్ అండి. మన బాడీలో మీరు ఈ ఇన్స్టెన్స్లో చూసుకున్న చాలా వరకు ప్రాసెస్ జరుగుతూనే ఉంటాయి మనల్ని బతికించడానికి. ఆ కంబైన్డ్ ప్రాసెసెస్ని మనం మెటబాలిజం అంటాం. సో మెటబాలిజం మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే మన ఫుడ్ నుండి, అంటే నేను న్యూట్రిషనల్ టర్మ్స్లో చెప్తున్నాను,
మనం ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఫుడ్ ఇంటేక్లో ఉన్న ఎనర్జీని డిరైవ్ చేసుకొని మనకు కావాల్సిన వర్క్కి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వర్క్ చేసేటప్పుడు కొన్ని బై ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయండి. మెటబాలిజం జరిగేటప్పుడు కొంచెం వేస్ట్ ప్రోడక్ట్ పక్కా రిలీజ్ అవుతుంది. ఆ వేస్ట్ ప్రోడక్ట్ని క్లియర్ చేయడానికి కూడా మనకు ఈ ప్రాసెస్లో యూజ్ అవుతుంది. సో మెటబాలిజం ఇన్ ద సెన్స్ ఆఫ్ న్యూట్రిషనలీ అండ్ బాడీలీ చెప్పాలంటే ఫస్ట్ ఫుడ్ నుండి ఎనర్జీని డిరైవ్ చేసుకొని దాన్ని సెల్యులార్ ప్రాసెసింగ్స్కి కన్వర్ట్ చేయడం. అట్ ద సేమ్ టైం మన లోపల చాలా స్ట్రక్చర్స్ ఉంటాయండి. సెల్ స్ట్రక్చర్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ, ఇవన్నీ మనం బిల్డ్ చేయాలి అంటే మనకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేకపోతే ఈ స్ట్రక్చర్స్ బిల్డ్ కావు. సో వీటిని బిల్డ్ చేయడానికి కూడా మనకి ఎనర్జీ కావాలి. అట్ ద సేమ్ టైం ఇవన్నీ జరిగే ప్రాసెస్లో బై ప్రోడక్ట్స్ పక్కా రిలీజ్ అవుతాయి. ఆ మెటబాలిక్ వేస్ట్ ప్రోడక్ట్స్ని క్లియర్ చేయడం కూడా మన మెటబాలిజం పని. లేదు అంటే ఇవి సర్టన్ డిగ్రీ దాటిపోయినాయి అంటే అప్పుడు మనకు ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్యూర్ కానీ, ఇలాంటి మనకు హెల్త్ ఇష్యూస్ కానీ ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే మెటబాలిజం అనుకుంటామో ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫుడ్, కన్వర్షన్ ఆఫ్ ఫుడ్ టు ఎనర్జీ అనుకోండి. ఫస్ట్ థింగ్ ఫుడ్లో ఉన్న ఎనర్జీని తీసేసుకొని మన బాడీలో ప్రాసెస్ని రన్ చేయడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమో మన బాడీలో ఉన్న స్ట్రక్చర్స్ని బిల్డ్ చేయడం, లేదు అంటే డ్యామేజ్ అయినవి రిపేర్ చేయడం. థర్డ్ థింగ్ వచ్చేసి మన మెటబాలిక్ వేస్ట్ అన్నిటిని క్లియర్ చేయడం, ఎందుకంటే వాటి వల్ల మనకు హామ్ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వై వీ నీడ్ క్యాలరీస్. మన క్యాలరీస్ ఎందుకు అవసరం? మనం బతికుండాలంటే పక్కా అన్నం తినాలండి, లేదు అంటే ఫుడ్ ఇంటేక్ పక్కా ఉండాలి. అందుకు మనకి క్యాలరీస్ పక్కా తీసేసుకోవాలి. ఎందుకంటే వీ నీడ్ టు సర్వైవ్. మన రేస్ని మనం బతికించుకోవడానికి కానీ, లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్స్ని బతికించుకోవడానికి మనకు ఎనర్జీ పక్కా. అందుకే మనం ఫుడ్ ఇంటేక్ పక్కా తీసుకోవాలి. సో మన లోపల జరిగే అన్ని రియాక్షన్స్కి ఎనర్జీ కావాలి. మన ప్రతి సెల్, ప్రతి కణం, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ దే వర్కింగ్ 24/7. అవి వర్క్ చేయాలి అంటే పక్కా మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మనం ఫుడ్ నుండి డిరైవ్ చేసుకుంటాం. సో దట్స్ వై వీ నీడ్ ఎనర్జీ. సో ఎనర్జీ బ్యాలెన్స్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పాను కదా, సర్టన్ పర్సన్కి ఎక్స్ అమౌంట్ ఆఫ్ శాలరీ వచ్చింది, తన ఎక్స్పెండిచర్ కూడా ఎక్స్ అమౌంట్ ఉంది, అతను బ్యాలెన్స్లో ఉన్నట్టు. అదే ఈ బ్యాలెన్స్ తప్పిపోయినప్పుడు మన బాడీ స్టేట్ కొంచెం మార్ఫోలాజికల్గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఐదర్ అతని శాలరీ పెరిగినా, లేదు అంటే ఎక్స్పెండిచర్ తగ్గినా తనకి సేవింగ్స్ ఏర్పడతాయి. మన బాడీలో కూడా మీ ఎనర్జీ ఇంటేక్ కానీ, మీ ఎనర్జీ అవుట్పుట్ కానీ రెండు సేమ్ ఉంటే బ్యాలెన్స్లో ఉంటుందండి. లేదు అంటే మీరు ఎనర్జీ ఇంటేక్ పెరిగినా, లేకపోతే ఎక్స్పెండిచర్ తగ్గినా మీకు ఇక్కడ కొంచెం సేవింగ్స్ ఏర్పడతాయి. ఆ సేవింగ్స్ని మీ బాడీ బెటర్ స్టోరేజ్ ప్లేస్ ఏంటి అంటే ఫ్యాట్ టిష్యూ అండి. అడిపోసైట్స్కి ఆ ఎనర్జీని స్టోర్ చేస్తుంది. ఫస్ట్ కొంచెం గ్లైకోజన్గా, తర్వాత మజిల్ బిల్డ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తుంది. కానీ ఎక్కువ మాత్రం మనకి యూస్ఫుల్ స్టోరేజ్ ఏరియా ఏది అంటే ఫ్యాట్ టిష్యూ. అందుకే మీరు ఎక్కువ ఎక్సెస్ క్యాలరీస్ తీసుకున్నారు అంటే మీ బాడీ ఆ క్యాలరీస్ని తీసుకెళ్ళి అడిపోసైట్స్లో స్టోర్ చేస్తుందండి. ఎందుకంటే ఫ్యూచర్ యూస్ కోసం ఎప్పుడైనా మీరు ఫుడ్ ఇంటేక్ తీసుకోకపోయినా, లేకపోతే అకాలంగా మనకి కరువు వచ్చినా, ఇలాంటి ఛాన్స్లో మనకు ఆ అడిపోసైట్స్ నుండి మనం ఎనర్జీ డెరైవ్ చేసుకొని మనం బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అందుకే మీరు గమనించి ఉంటే లేడీస్కి కొంచెం ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు బతికితే మన రేస్ బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు మెన్. అందుకే వాళ్ళ జనరల్గానే వాళ్ళ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మేల్ స్పీసీస్. ఈ అడిపోసైట్స్ నుండి మనకి ఎనర్జీ డిరైవ్ చేసుకొని మనకు ఎనర్జీ లేని టైంలో మనకి ఎనర్జీ డిరైవ్ చేసుకొని మనల్ని బతికించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన బాడీ కూడా ప్రైమ్ అయి ఉంటుందండి. కొన్ని మీరు గమనిస్తే కొంతమంది క్రానిక్గా డైట్ చేసి ఉంటే వాళ్ళ బాడీ కూడా ఫ్యాట్ని స్టోరేజ్ చేసుకోవడానికి ప్రైమ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే మీరు ఎప్పుడైనా అకాలంగా మనకు కరువు వస్తే మనకి తొందరగా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా మీ బాడీ ఎప్పుడైనా దాని మొట్టో ఒకటండి,
మిమ్మల్ని బై హుక్ ఆర్ క్రూక్ మిమ్మల్ని బతికించడానికి ట్రై చేస్తుంది. మీరు బ్రతికుంటేనే మీ బాడీ బతికున్నట్టు, మిమ్మల్ని ఏం చేసైనా అది బ్రతికించడానికి ట్రై చేస్తుంది. సో దట్స్ ద రీజన్ మీకు చాలా వరకు ఫ్యాట్ స్టోరేజెస్ ఉంటుంది. మీరు ఎవరైనా తీసుకోండి, వాళ్ళకు పక్కా 10% అయినా ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటే వాళ్ళు ఈజీలీ మీకు ఒక 1 month వితౌట్ ఫుడ్ అయినా బతికేయగలుగుతారు, 15 days to 1 month. ఎందుకు అంటే మనల్ని బతికించడానికి ట్రై చేసే సర్వైవల్ మెకానిజం అది. మనం మన పూర్వకాలం నుండి మనకు యాన్సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు హంటర్ గ్యాదరర్స్ అండి. ఐదర్ ఫుడ్ దొరికితే చంపి తినేస్తారు, లేదు అంటే చాలా రోజుల వరకు పస్తులు ఉండిపోతారు. అందుకే అప్పుడు బాడీ ఏం చేసింది అంటే మనకు ఫుడ్ ఇంటేక్ దొరికినప్పుడు ఫ్యాట్గా స్టోర్ చేసుకుందాం, అప్పుడు మనకు ఫ్యాట్ దొరికినప్పుడు కూడా మనం ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వచ్చు అని. సో ఎనర్జీ ఇంటేక్ చాలా వరకు ఈ అడాప్టేషన్స్ అన్నీ మనకు ఈ ఏన్షియంట్ మనకు హంటర్ గ్యాదరర్స్ నుండి వస్తున్నాయండి. అందుకే మనకు కొంచెం ఎవరైనా బ్రాకలీ గురించి క్రేవ్ గారండి. బిస్కెట్స్ అయితే చాలా వరకు ఆ ప్యాకెట్ ఉంది అంటే ప్యాకెట్ మొత్తం ఓడగొడతారు. ఎందుకు అంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి బ్రాకలీతో కంపేర్ చేస్తే. ఆ క్యాలరీస్ మనల్ని ఎక్కువ రోజులు బతికించే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలామంది షుగర్స్కి అయినా ఫ్యాట్స్కి అయినా ప్రోటీన్స్కి అయినా ఇవి ఎక్కువ క్రేవ్ చేయడానికి ట్రై చేస్తారు కంపేర్ టు ఫైబర్ ఈ వెజిటేబుల్స్ తోటి పోలిస్తే. సో ఎండ్ ఆఫ్ ది డే మన మెయింటెనెన్స్లో ఉంటున్నాము అంటే మన ఎనర్జీ బ్యాలెన్స్ ఎంత తీసుకుంటున్నామో మన అవుట్పుట్ కూడా అంతే ఉన్నట్టు, అప్పుడు మీరు మెయింటెనెన్స్లో ఉంటున్నారు. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఎక్సెస్లో ఎనర్జీ ఇంటేక్ తీసుకుంటాం, లేకపోతే ఎక్సెస్గా ఫుడ్ కన్జ్యూమ్ చేసుకుంటున్నప్పుడు మన ఎనర్జీ అవుట్పుట్ పెరిగింది, ఎనర్జీ అవుట్పుట్ అంతే ఉంది. అట్ ద సేమ్ టైం ఎనర్జీ ఇన్పుట్ పెరిగేసరికి ఇక్కడ మనకు ఒక సేవింగ్ ఏర్పడుతుందండి. ఆ సేవింగ్ మనకు న్యాచురలీ అది మన అడిపోస్ టిష్యూస్కి వెళ్ళిపోతుంది. సో మన అడిపోస్ టిష్యూ అక్కడ ఫిల్ అయిపోయి మనం హెవీ అవుతూ ఉంటాం, మన స్కేల్ వెయిట్ కూడా పెరుగుతూ ఉంటుంది, మన జనరల్గా బాడీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది, అప్పుడు మనం ఫ్యాట్ అవుతున్నట్టు. ఇది కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగేదండి, మెల్లమెల్లగా అక్యుములేట్ అయ్యి అప్పుడు మనకు అది తెలిసిపోతుంది. అందుకే మీరు 1-2 రోజులు ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా మీరు భయపడక్కర్లేదండి, ఎందుకంటే అప్పుడు పెరిగినా కూడా అది ఐదర్ వాటర్ వెయిట్ అయి ఉంటుంది, లేకపోతే ఫుడ్ మీ సిస్టంలో ఉండి ఉంటుంది. కాబట్టి మీరు వెయిట్ కొంచెం స్కేల్ వెయిట్ కొంచెం హై చూపెట్టవచ్చు. కానీ జనరల్గా వచ్చేసేసి మీరు సస్టైన్ పీరియడ్లో మీరు అట్లనే ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటే మీరు యావరేజ్గా ఒక 14 days కానీ 21 days కానీ ఇట్లా అదే లెవెల్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మీరు ఫ్యాట్ గెయిన్ అవుతూ ఉంటారండి. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీరు ఇన్సులిన్ రెసిస్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ బ్లడ్లో ఆర్టరీస్లో ఫ్యాట్ క్లాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సర్టన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా హెల్త్ రిస్క్స్ ఉంటాయండి. సో మనం ఏం చేయాలి అంటే ఒక బ్యాలెన్స్కి వచ్చేయడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా. అంటే ఎక్సెస్ మనం దిస్ ఈజ్ ఇండివిజువల్, మీరు అలా ఉండాలనుకుంటే నో ఇష్యూస్, అది మీ డెసిషన్. కానీ హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం మీరు ఒక బ్యాలెన్స్కి రావడానికి ట్రై చేయాలి. మీరు ఇప్పుడు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉన్నారు కాబట్టి కొంచెం తగ్గించుకుంటూనే మీరు ఈ బ్యాలెన్స్కి రాగలుగుతారు. మీరు అంతే మెయింటైన్ చేసుకుంటూ మీరు అవుట్పుట్ పెంచుదాం అనుకున్నా, మీరు అవుట్పుట్ పెంచినా కూడా మీరు రికవరీ కావడానికి మళ్ళీ మీరు ఫుడ్ ఇంటేక్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా కూడా మీరు అవుట్ ఆఫ్ సింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎక్సెస్గా ఫుడ్ అమౌంట్ కన్జ్యూమ్ చేసుకొని చాలా రోజుల నుండి కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటే మాత్రం మీరు పక్కా వెయిట్ గెయిన్ అవుతారండి. సో నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనం ఈ బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోయాం కదా, అదే మీరు ఫుడ్ ఇంటేక్ తక్కువ చేసేసి మీ అవుట్పుట్ పెంచేస్తే ఏమవుతుంది? మీరు జనరల్గానే ఇప్పుడు మీ అవుట్పుట్ పెరిగిపోయింది, మీ ఫుడ్ ఇంటేక్ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ ఒక డెట్ క్రియేట్ అయింది. ఈ ఎనర్జీ డెట్ని మన ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే మన ఆల్రెడీ ఉన్న స్టోర్స్ ఉంటాయి, మనకి ఎనర్జీ స్టోర్స్, అవి ఆ ఫ్యాట్ స్టోర్స్ నుండి మనకి ఇక్కడ ఎనర్జీ రీప్లేస్ అయ్యి ఈ గ్యాప్ని ఫిల్ చేసేసుకుంటుంది బాడీ. కానీ అట్లా క్రానిక్గా చేస్తే మన బాడీ ప్రాసెసెస్ అంటే మెటబాలిజం అంటాం కదా, అది కూడా ష్రింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఫస్ట్ డిఫెన్స్ కాదు,
మన బాడీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ వచ్చేసి మన నీట్ అనే కాంపోనెంట్ ఉంటుంది, దాన్ని తగ్గించుకుంటుంది. తర్వాత ఇలాంటివి మన డైరెక్ట్ మెటబాలిజం తగ్గించుకునే ఛాన్సెస్ తర్వాత ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆల్రెడీ అంటే అవి లైఫ్ సస్టైనింగ్ ప్రాసెస్ కాబట్టి మన బాడీ ఫస్ట్ వాటిని డౌన్ రెగ్యులేట్ చేసుకోలేదు. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే మనల్ని లేజీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనం డైట్లోకి వెళ్ళినప్పుడు లేజీ అయిపోతాం తెలియకుండానే. ఆ లేజీగా చేసేస్తే దానికి ఆ క్యాలరీస్ని సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఆ క్యాలరీస్ సేవ్ అయిపోతే మీరు తొందరగా ఫ్యాట్ లాస్ అవ్వలేరు. దాని సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అది. సో మీరు అనుకున్న దానికంటే ఫుడ్ తక్కువ కన్జ్యూమ్ చేసినా లేకపోతే మీ అవుట్పుట్ పెంచినా మీరు ఫ్యాట్ లాస్ అవుతారండి. అట్ ది సేమ్ టైం ఇది క్రానికల్గా చేస్తూ ఉంటే అంటే దీర్ఘకాలికంగా చేస్తూ ఉంటే మన హార్మోనల్ అవుట్పుట్ తగ్గిపోతుందండి. అట్ ద సేమ్ టైం మనకు బోన్ మాస్ తగ్గిపోతుంది. చాలామందికి హెయిర్ లాస్ అవుతుంది. హెయిర్ లాస్ ఎందుకంటే హెయిర్ మనకు ఎసెన్షియల్ కాదండి. మనం బతుకునడానికి హెయిర్ ఉన్నా హెయిర్ లేకపోయినా పర్వాలేదు బాడీకి. సో చాలామంది హెయిర్ లాస్ అవుతుంది అంటే ఐదర్ వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్గా లేకపోవచ్చు, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు క్రానిక్గా డైట్ అన్నా చేసి ఉండొచ్చు. ఈ మూడు చూసుకొని అట్ ద సేమ్ టైం ఒక బి వైటమిన్ ఉంటుంది, అది కూడా తక్కువ ఉంటే మీకు హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈ ఎనర్జీ బ్యాలెన్స్ ఏంటంటే మీరు తీసుకున్నంత తీసుకుంటే ఫుడ్ ఇంటేక్ మీరు ఎంత వర్క్ చేస్తున్నారో అంత ఫుడ్ తీసుకుంటే మీరు మీ వెయిట్ మెయింటైన్ అవుతుందండి. మీరు అవుట్పుట్ తగ్గించినా లేకపోతే ఫుడ్ ఇంటేక్ పెంచినా మీ వెయిట్ గెయిన్ అవుతారు. లేదు అవుట్పుట్ పెంచి ఫుడ్ ఇంటేక్ తగ్గిస్తే మీరు వెయిట్ లాస్ అవుతారు. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండి. అంటే మీరు ఎనర్జీని క్రియేట్ చేయలేరు, అట్ ద సేమ్ టైం డిస్ట్రాయ్ చేయలేరు. ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్కి కన్వర్ట్ చేస్తారు అంతే. నెక్స్ట్ థింగ్ అదే అండి, రిమెంబర్ అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎనర్జీ ఈజ్ నైదర్ రియలీ క్రియేటెడ్ నార్ ఇట్స్ రియలీ డిస్ట్రాయిడ్ అండి. రాదర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ ఎంటిటీస్. మీరు ఎనర్జీ ఎక్కువ తీసుకుంటే మీరు ఫ్యాట్ గెయిన్ అవుతారు, లేదు తక్కువ తీసుకున్నారంటే ఆ ఫ్యాట్ నుండి డిరైవ్ చేసుకొని మీరు ప్రాసెసెస్కి యూజ్ చేసుకొని బాడీ ప్రాసెస్కి మీరు లీన్ అవుతూ ఉంటారు. సో ఇది ప్రెమస్ అండి. మనం చాలా వరకు అయితే మీరు ఫ్యాట్ లాస్ వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఫుడ్ ఇంటేక్ ఎందుకు తక్కువ చేపిస్తాం, లేదు అంటే కొన్ని రోజుల తర్వాత మీరు ఇంకా ఫుడ్ ఇంటేక్ తక్కువ చేయలేరు ఒక పాయింట్కి వచ్చిన తర్వాత, అప్పుడు మీ అవుట్పుట్ పెంచడానికి ట్రై చేస్తాం. ఐదర్ కార్డియో కావచ్చు, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ కార్డియో అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. సో మెటబాలిజం వచ్చేసేసి మనకు ఎనర్జీ ఇన్ వర్సెస్ ఎనర్జీ అవుట్ అనుకుంటాం కదా. ఫ్యాక్టర్స్ ఏవి ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎనర్జీ ఇన్ అండ్ ఎనర్జీ అవుట్. ఎనర్జీ ఇన్ వచ్చేసి మన క్యాలరీ ఇంటేక్ అండి, అది మన ఫుడ్ ద్వారానే తీసేసుకోవాలి. ఎనర్జీ అవుట్ వచ్చేసి చాలా కాంపోనెంట్స్ ఉంటాయండి. అందులో మేజర్ కాంపోనెంట్ వచ్చేసి మనకు బిఎంఆర్ ఆర్ ఆర్ఎంఆర్ అండి. స్లైట్లీ డిఫరెంట్, కానీ మనం జనరల్ సెన్స్లో బిఎంఆర్ ఆర్ఎంఆర్ కొంచెం ఇంటర్చేంజబుల్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే ఫుడ్ ఇంటేక్లో మీరు ఎక్కువ ఆ క్యాలరీస్ని ఖర్చు పెట్టేది మీ బేసల్ మెటబాలిక్ రేట్ అండి. అంటే మీరు జనరల్గా పడుకొని అలానే ఉన్న మీ బాడీ ఎనర్జీ డిరైవ్ చేసుకుంటూ ఉంటుంది మీ ఫుడ్ నుండి కానీ లేకపోతే మీ ఫ్యాట్ సెల్స్ నుండి. ఎందుకు అంటే మిమ్మల్ని బతికించడానికి. లేదు మీరు ఫుడ్ తీసుకోలేరు కాబట్టి నేను మిమ్మల్ని చంపేస్తా అని మీ బాడీ ఎప్పుడు చూడదు. సో మీ మెజారిటీ ఆఫ్ ది ఫుడ్ ఇంటేక్ ఏది కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే బాడీలీ ప్రాసెస్ కోసం మీ మెటబాలిక్ రేట్ అండి. దాదాపు 70% క్యాలరీస్ మీరు తీసుకున్నవి మీరు బతుకుండడానికి మీ లోపల లంగ్స్ కానీ, మీ హార్ట్ కానీ, మీ కిడ్నీ కానీ, లేకపోతే మీ లివర్, వాటి జాబ్స్ అవి చేయడానికి కన్జ్యూమ్ చేసుకునే ఎనర్జీని మనం 70% ఫుడ్ ఇంటేక్ నుండి 70% అవే కన్జ్యూమ్ చేస్తాయండి. చాలామంది జిమ్కి వచ్చేసి గంటలు కార్డియో చేయడమో లేకపోతే వెయిట్ ట్రైన్ చేయడమో అవన్నీ చేస్తారు ఎనర్జీ అవుట్పుట్ గురించి. లేదు అంటే వాళ్ళు నిన్ననో మొన్ననో ఎక్కువ కన్జ్యూమ్ చేసి ఉంటారు ఫుడ్, ఆ ఫుడ్ని కొంచెం క్యాలరీస్ బంద్ చేద్దామని వస్తారు. మీరు ఎప్పుడైనా జిమ్కి వస్తే మీరు స్ట్రాంగ్ కావడానికో, లేకపోతే మీరు ఫిట్గా కావడానికో, లేకపోతే మీ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికో, లేకపోతే మీరు స్పీడ్ పెంచుకోవడానికో, లేకపోతే ఇలాంటి గోల్స్ తోటి వస్తే మీకు బ్యాంగ్ ఫర్ ద బక్ అంటాం కదా, అది ఎక్కువ ఉంటుందండి. అంటే మీకు ఇన్పుట్ ఇచ్చేదానికి మీకు అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. మీరు సోలోగా మీరు ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి బంద్ చేసుకుందామని వస్తే అది కొంచెం వేస్టెడ్ ఎఫర్ట్ అండి. అది లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉండదు.
సో మనకు మీరు తీసుకునే ఫుడ్లో 100%లో 70% మీరు జనరల్గా ఉన్నప్పుడు మీకు బాడీ కన్జ్యూమ్ చేసుకునే 70% ఉంటుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి నీట్ అండి. ఇది నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్ అంటారు. మీరు ఎక్సర్సైజ్ కాకుండా జనరల్గా మీరు కూర్చున్నప్పుడు మీరు కాలు ఆడించడమో, లేదు అంటే మీరు అటు ఇటు తిరగడమో, లేకపోతే మీరు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు, లేకపోతే బట్టలు ఉతికేటప్పుడు, లేకపోతే బోల్ దుమ్ముకునేటప్పుడు, ఇవన్నిటికీ కావాల్సిన ఎనర్జీ డిరైవ్ చేసేది 15% ఉంటుంది అండి. మీరు తీసుకునే 100%లో 15% ఇదే తీసేసుకుంటుంది. కొంతమందికి 20-25% కూడా తీసుకోవచ్చు. అది వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ మేషన్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఉన్న జాబ్ చేసే వాళ్ళకు అది 25-30% కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీరు మీ 100% క్యాలరీస్లో మీరు 30% అదే తీసేసుకుంటుంది. మీరు అప్పుడు కొంచెం ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా మీరు అంతే ఉండగలుగుతారు. చాలామంది అంటే ఇలాంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు, లేదు ఫార్మర్స్ చూసుకోండి, లేకపోతే మేషన్ వర్కర్స్, వాళ్ళ ఫుడ్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉంటుంది. అయినా వాళ్ళు మనకు బల్కియర్గా అనిపించరు, లేకపోతే ఫ్యాట్ అవ్వరు. ఎందుకు అంటే వాళ్ళకు ఆ ఎనర్జీ అనేది అక్కడ యూజ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు జనరల్ సైన్స్లో చూసుకుంటే మనం ఏం చేసినా కూర్చొని చేస్తున్నాం. మన మొబైల్లో కానీ, లేకపోతే మన ల్యాప్టాప్ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, ఇవన్నీ డెస్క్ జాబ్స్ కాబట్టి మనకి పెద్ద యాక్టివిటీ ఉండదు. అందుకే మన యాక్టివిటీ లెవెల్స్ తగ్గట్టు మన ఫుడ్ ఇంటేక్ ఉంటే మన బాడీ ఎనర్జీ బ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. లేదు అంటే అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయినప్పుడు మనకు ఈ హెల్త్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ఎనర్జీ అవుట్పుట్లో థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అండి. ఇది జనరల్లీ 10% అంటారు. మనం ఫుడ్ ఇంటేక్ తీసుకునే దాన్ని, ఆ ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని మనకి ఎనర్జీగా డిరైవ్ చేసే ప్రాసెస్లో ఒక 10% క్యాలరీస్ ఖర్చు అయిపోతాయండి మనం తీసుకునే ఫుడ్లో. ఇందులో కూడా ప్రోటీన్కి ఎక్కువ థర్మిక్ ఎఫెక్ట్ ఉంటుందండి. అది 20-25% అంటారు. అంటే మీరు 100 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే మీకు 25 calories ఖర్చు అయిపోతుంది. అంటే 25% దాన్ని డైజెస్ట్ చేసుకొని మళ్ళీ అసిమిలేట్ చేసేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మీకు అక్కడ 25 calories ఖర్చు అవుతాయండి. సో అందుకని జనరల్గా ఎవరైనా ట్రైనర్స్ కూడా, కోచెస్ కూడా, మీరు ఫ్యాట్ లాస్ డైట్కి వెళ్తున్నారు అంటే పక్క మీ ప్రోటీన్ ఇంటేక్ హై చేయడానికి ట్రై చేయమంటారు. ఎందుకు అంటే దీనికి థర్మిక్ ఎఫెక్ట్ ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫుల్ ఉండడానికి ట్రై చేస్తారు అంటే మీరు ఫ్యాట్స్ కానీ సింపుల్ షుగర్స్ కానీ తీసుకుంటే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది, తొందరగా ఎనర్జీ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీకు మళ్ళీ ఆకలి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు మీకు ప్రోటీన్ అండ్ ఫైబర్ ఈ రెండు మిమ్మల్ని ఫుల్గా ఉంచుతాయి. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ కూడా ఎక్కువ కాబట్టి మీరు తీసుకున్న అమౌంట్లో కొంచెం తక్కువ అయ్యే ఛాన్స్, క్యాలరీస్ బర్న్ చేసుకుంటుంది. కాబట్టి ఈ రెండింటిని ఫస్ట్ ప్రయారిటైజ్గా మేము పెంచుతామండి. తర్వాత మీరు మీ పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టేసుకొని మీరు జిమ్లో కష్టపడాలంటే మీకు కార్బోహైడ్రేట్స్ పక్కా కావాలి. అప్పుడు మీ కార్బోహైడ్రేట్స్ని పెంచాలా. లేదు అంటే మీరు ఫ్యాట్ అడాప్టెడ్ అంటే కొంతమంది ఫ్యాట్స్ ఇష్టంగా తీసుకుంటారు, అవి తీసుకుంటే కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఫ్యాట్ ఇంటేక్ ఎక్కువ చేయడం, అలాంటి చిన్న చిన్న స్ట్రాటజీస్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్. ఇది మీరు జిమ్లో చేసే వర్కౌట్స్ అండి. మీరు ప్లాన్డ్గా చేసే యాక్టివిటీ ఇది ఓన్లీ మీకు 5% అండి. మీరు తీసుకునే 100% ఫుడ్ ఇంటేక్లో 5% మీరు ఇది కన్జ్యూమ్ చేసుకోగలుగుతారు. అక్కడ నుండి ఎనర్జీ డిరైవ్ చేసుకోగలుగుతారు. సో ప్లీజ్ మీరు ఎక్సర్సైజ్ మీరు స్ట్రాంగ్ అవ్వడానికి చేయండి, లేకపోతే బెటర్ అవ్వడానికి చేయండి, ఫిట్టర్గా చేయండి, లేకపోతే మజిల్ మాస్ పెంచుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే స్పీడ్ వర్కర్స్ ఉంటారు. ఎందుకు అంటే రన్నర్స్, స్ప్రింటర్స్ చేసే వాళ్ళకు స్పీడ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది, లేకపోతే వెలాసిటీ బేస్డ్ ట్రైనర్స్ ఉంటారు. ఇవన్నీ ఓన్లీ 5% కాబట్టి మీరు ఎక్కువ దీనిపైన దృష్టి పెట్టకండి. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫ్యాట్ లాస్, మీరు ఫ్యాట్ లాస్ కోసం మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే మీరు ఎఫర్ట్ ఎంత పెట్టినా మీకు అవుట్పుట్ చాలా తక్కువ వస్తుంది. సో మీరు దానికంటే బెటర్గా మీరు క్యాలరీ ఇంటేక్ని కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని తక్కువ చేసుకుంటే మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాట్ లాస్. మళ్ళీ ఎక్సర్సైజ్ వేస్ట్ అది అని మళ్ళీ నన్ను వేసుకోకండి. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మ్యాక్రోన్యూట్రియంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ అండి. మన ఫుడ్ ఇంటేక్లో చాలా వరకు మేము డైట్ ప్రిస్క్రైబ్ చేసేది, లేకపోతే
క్లయింట్స్ని ఇవి తీసుకోమనే వాటిలలో ఈ 3 టైప్స్ ఆఫ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటామండి. మన చాలా వరకు జనరల్ ఫుడ్ ఇంటేక్లో కూడా ఇవే 3 కన్స్టిట్యూట్ అయి ఉంటాయి. ఒకటి వచ్చేసి కార్బోహైడ్రేట్స్, వీటిని పిండి పదార్థాలు అంటారు. ఇందులోనే ఫైబర్ ఉంటుంది, దాన్ని పీచు అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ అండి, దీన్ని మాంసకృతులు అంటారు. ఇంకోటి థర్డ్ ఫ్యాట్స్ అండి, దీన్ని మనము కొవ్వు పదార్థాలు అంటాం. ఇవి 3 మన డైట్స్లో పక్క మిక్స్డ్ అయి ఉంటాయండి. ఇవి 3 కాంబినేషన్లోనే మనం తీసుకోవడానికి ట్రై చేస్తాము, ఏది సోలోగా తీసుకోము చాలా వరకు అయితే. సో వీటి మిక్స్డ్ కాంబినేషన్లో వీటి థర్మిక్ ఎఫెక్ట్ 10% అంటాము. ఇవి మ్యాక్రో అని ఎందుకు అంటారు అంటే ఇవి చాలా పెద్ద అమౌంట్లో కావాలండి బాడీకి. ఎందుకంటే ఇది మెయిన్ ఫ్యూవల్ సోర్స్ కావచ్చు, లేకపోతే మన బిల్డింగ్ బ్లాక్స్ కావచ్చు, లేకపోతే హార్మోనల్ సపోర్టింగ్ రోల్ ఉండే న్యూట్రియంట్స్ కావచ్చు. కాబట్టి ఇవి మనం ఎక్సెస్ అమౌంట్లో తీసుకుంటాము. మైక్రోన్యూట్రియంట్స్ పేరు మనం యాజ్ ద నేమ్ ఇంప్లైస్ మైక్రో కాబట్టి చిన్నది. ఆ చిన్నవి ఏంటి అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అండి. ఇవి మనకు చాలా తక్కువ అమౌంట్లో కావాలి కానీ ఈ మైక్రోన్యూట్రియంట్స్ మనకు చాలా తక్కువ అమౌంట్లో కావాలి, కానీ మనం వీటి వల్లనే కొన్ని ప్రాసెస్ మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేసి వైటమిన్స్ అండ్ మినరల్స్ అండి. ఇవి చాలా చిన్న అమౌంట్లో కావాలి మనకి, అంటే ఎక్సెస్లో మనం కన్జ్యూమ్ చేసుకోలేము. కొన్ని ఏమో కన్జ్యూమ్ చేసేసుకున్న వాటర్ సాల్యుబుల్ కాబట్టి అవి మనకు యూరిన్ కానీ స్వెట్ కానీ ఆ రూపంలో వెళ్ళిపోతాయి అండి. కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్, ఇవి మనకి ఆ ఫ్యాట్లో స్టోర్ అయిపోయి ఉంటాయి. సో మనం ఎక్సెస్గా కన్జ్యూమ్ చేయక్కర్లేదు ఇవి. కానీ జనరలీ మన టిపికల్ డైట్లో మాత్రం అన్నీ రావు. రాకపోతే గిట్లా మనం మల్టీవైటమిన్ యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే మనం డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి నో ప్రాబ్లం, మనకి దాదాపు అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. జనరలీ ఇప్పుడైతే మనకు దొరికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సో ఐ ప్రిఫర్ యూజింగ్ మల్టీవైటమిన్ అండి. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఇంతమంది చెప్పినట్టు 3 మెయిన్ మ్యాక్రోన్యూట్రియంట్స్లో కార్బోహైడ్రేట్స్ ఒకటి అండి. ఇది మన బాడీకి ప్రిఫర్డ్ ఫ్యూవల్ సోర్స్ అండి. మన బాడీ మీకు ఫ్యూవల్గా యూజ్ చేసుకోవడానికి ప్రోటీన్ ఇచ్చిన ఫ్యాట్ ఇచ్చి కార్బోహైడ్రేట్స్ ఇస్తే పక్క కార్బోహైడ్రేట్స్ని చూస్ చేసుకుంటుందండి మన బాడీ. ఎందుకంటే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ చాలా ఫాస్టర్ ఉంటాయి. దీని నుండి ఎనర్జీ డిరైవ్ చేసుకుంటాం ఈజీ, కాబట్టి ఇదే మీకు ప్రిఫర్డ్ ఫ్యూవల్ సోర్స్ అండి మీ బాడీకి. అట్ ద సేమ్ టైం మీ బ్రెయిన్కి కూడా గ్లూకోజ్ అంటే ఇష్టం, సో మీరు అట్లా చూసినా కార్బోహైడ్రేట్నే ప్రిఫర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్ మనకు ప్రోటీన్ స్పేరింగ్ ఎఫెక్ట్ అండి. మీరు డైట్ తక్కువ తీసుకున్నప్పుడు మీ లీన్ టిష్యూ అంటే మజిల్ టిష్యూ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది, బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్. అప్పుడు మీరు కార్బ్స్ కూడా తీసుకుంటే కార్బోహైడ్రేట్ని తీసేసుకొని మజిల్ని స్పేర్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీరు కార్బోహైడ్రేట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ఇదొక రీజన్. అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్ వచ్చేసి పర్ గ్రామ్ 4 క్యాలరీస్ ఉంటాయండి. ఈ 4 క్యాలరీస్ మనకి మీ టోటల్ క్యాలరీ ఇంటేక్ అప్పుడు మీరు ఎన్ని గ్రామ్స్ కార్బ్ తీసుకున్నారో ఇంటూ 4 వేసుకుంటే అన్ని క్యాలరీస్ తీసుకుంటున్నట్టు. సో అట్లా మీరు మీ పోర్షన్ కంట్రోల్ కానీ మీరు వీటిని స్పేస్ చేసుకోవడం, కార్బోహైడ్రేట్స్ని మీరు ఎంత తీసుకోవాలో వాటిని క్వాంటిఫై చేసుకోవాలనుకున్నప్పుడు ఇది గుర్తుపెట్టేసుకోండి. 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యాలరీస్ అండి. సో ఈ కార్బోహైడ్రేట్స్ మాత్రం పర్ఫార్మెన్స్ అప్పుడు పక్కా బెటర్గా యూజ్ అవుతుంది, లేకపోతే మీ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది జిమ్లో. సో అందుకు మీరు కార్బోహైడ్రేట్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. కొన్ని రీజన్స్ ఎందుకు అంటే మన బాడీలో ఏఎంపీకే పాత్వే అని ఉంటుందండి. ఆ పాత్వే వల్ల మనకు ఇది మజిల్ బిల్డింగ్ వాళ్ళకి చెప్తున్నాను, ఇన్ ద సెన్స్ ఆఫ్ మజిల్ బిల్డింగ్. ఆ ఏఎంపీకే పాత్వే యాక్టివేట్ అయినప్పుడు మనకి మజిల్ సింథసిస్ అయ్యే ఒక పాత్వే ఉంటుంది ఎంటార్ అని, దాన్ని డౌన్ రెగ్యులేట్ చేస్తుంది. సో మీరు కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు ఏఎంపీకే తగ్గి ఎంటార్, మీరు ప్రోటీన్ తోటి మీరు ఎంటార్ పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం ఏఎంపీకే మీ కార్బోహైడ్రేట్స్ తక్కువైపోతుంది. సో అట్లా మీకు మజిల్ బిల్డింగ్ గెయిన్స్ అప్పుడు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు మజిల్ గెయిన్ స్పెసిఫికల్లీ, మీరు ఫ్యాట్ లాస్ గురించి చెప్పట్లేదు నేను అది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ అండి.
ప్రోటీన్ కూడా 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్కి 4 క్యాలరీస్ ఉంటుంది. ప్రోటీన్ మనకి మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్. మన బాడీ టిష్యూ రిపేర్ చేసుకోవాలన్నా లేకపోతే కొత్తగా బిల్డింగ్ అంటే లోపల స్ట్రక్చర్స్ని బిల్డ్ చేసుకోవాలన్నా మనకు ఈ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎంజైమ్స్ తయారవ్వాలన్నా లేకపోతే ఎంజైమ్స్ ఆర్ క్యాటలిస్ట్ లాంటి కొంచెం ఆ ప్రాసెస్ని ఫాస్ట్ చేసే ప్రాసెస్ని ఈ ఎంజైమ్స్ ఇంకొంచెం ఫాస్ట్ చేస్తుంది. లెట్సే ఒక గంటలో జరిగే ప్రాసెస్ని మనకు అరగంటలో చేసే మనకు ఆ టైం సేవింగ్ ఎఫెక్ట్ని ఈ ఎంజైమ్స్ మనకు కవర్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు జిమ్లో వర్కౌట్ చేస్తే గిట్లా మీకు మజిల్ టిష్యూ ట్రామా అంటారు, మైక్రో టేర్స్ అవుతూ ఉంటాయి ఫైబర్స్లో. వాటిని రిపేర్ చేయడానికి కూడా మనకు ప్రోటీన్ అవసరం. సో ప్రోటీన్ ఎసెన్షియల్ అండి మనకి. అంటే మనం మన డైట్ నుంచే పక్క ప్రోటీన్ తీసేసుకోవాలి. మన ప్రోటీన్ తీసేసుకుంటే మీకు మజిల్ క్వాలిటీ కానీ బెటర్ ఉంటుంది, మీరు హార్మోనల్గా కూడా బెటర్ ఉంటుంది. అందుకే మీరు ప్రోటీన్ కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే బెటర్. ఎక్కువ ఇన్ ద సెన్స్ మీరు మళ్ళీ ఓవర్ బోర్డ్ కూడా వెళ్ళక్కర్లేదు. మీ యాక్టివిటీ బట్టేసి దానికి 1 గ్రామ్ పర్ కేజీ వేసుకున్న మీకు సేఫ్ జోన్లోనే ఉంటారు. అంటే కొంతమందికి తక్కువ కావచ్చు హార్డ్ వర్కింగ్ పీపుల్కి, కొంతమందికి ఇది ఎక్కువ కావచ్చు సెడెంటరీ పీపుల్కి. జనరల్లీ మాత్రం 1 గ్రామ్ పర్ కేజీ మీరు తీసుకోగలిగితే ప్రోటీన్ ఇంటేక్ మీకు బాడీ సపోర్ట్ ఉంటుంది, అంటే గ్రోత్కి కానీ లేదు అంటే రిపేర్కి కానీ. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల థర్మిక్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అట్లా కూడా క్యాలరీస్ బర్న్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని హంగర్ రెగ్యులేటింగ్ హార్మోన్స్ని ప్రోటీన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మీకు ఎక్కువసేపు ఆకలి కాకుండా మీరు సెటైటీగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటే. అదే బాడీ బిల్డర్స్కి చాలా యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకు ఫ్యాట్ లాస్ అప్పుడు ఫ్యాట్ టిష్యూ బదులు ప్రోటీన్ టిష్యూ అంటే మజిల్ టిష్యూ కూడా పోయే ఛాన్స్ ఉంటాయి. సో అప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మనకు ప్రోటీన్ లాస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయండి, అదొకటి గమనించాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్యాట్స్. మన ఫ్యాట్స్ అనేటివి చాలామంది ఫ్యాట్ తీసుకుంటే ఫ్యాట్ అవుతారు అంటే మీరు ఎప్పుడైనా ఈ ఎనర్జీ బ్యాలెన్స్ని దాటి తీసుకున్నప్పుడే మీరు ఫ్యాట్ అవుతారండి. మీరు మీ ఎనర్జీ బ్యాలెన్స్లో వండుకుంటూ లేకపోతే తక్కువ తీసుకుంటూ మీరు అందులో ఫ్యాట్స్ తీసుకున్నా, షుగర్స్ తీసుకున్నా, లేకపోతే ప్రోటీన్ తీసుకున్నా, కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా మీరు ఫ్యాట్ అవ్వరండి. ఎందుకంటే మన బాడీ ఎండ్ ఆఫ్ ది డే ఈ ఎనర్జీ బ్యాలెన్స్ పైన ఆధారపడుతుంది. మీరు బ్యాలెన్స్డ్గా ఉంటే మీరు మెయింటైన్ అవుతారు వెయిట్, లేదు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళిపోయితే మీ ఐదర్ వెయిట్ అన్న పెరగచ్చు లేకపోతే వెయిట్ అన్న తగ్గచ్చు. మనం ఇప్పుడు ఇన్ ద సెన్స్ ఫ్యాట్ లాస్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్యాట్ తీసుకుంటే ఫ్యాట్ అవుతారు ఎప్పుడు అంటే మీరు నార్మల్ కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసేసినప్పుడు. లేదు అంటే మీరు అవ్వరండి, నో ప్రాబ్లం, మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఇంక్లూడ్ చేయాలి. ఎందుకు అంటే మన హార్మోనల్ హెల్త్కి ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ఫ్యాట్స్ వల్లనే మనకు హార్మోన్స్ కొన్ని సింథసిస్ అవుతాయి. మేజర్ హార్మోన్స్ వచ్చేసి టెస్టోస్టెరాన్ మేల్స్కి, ఈస్ట్రోజన్ అండి ఫీమేల్స్కి. ఇవి పక్కా మనకి మన హెల్త్కి యూజ్ అయ్యే. అట్ ద సేమ్ టైం సర్టన్ విటమిన్స్ కూడా మనం ఫ్యాట్లోనే సాల్యుబుల్ అవుతాయండి. సో మనం ఫ్యాట్స్ కన్జంప్షన్ పక్కా తీసేసుకోవాలి. ఆ విటమిన్స్ ఏంటంటే ADEK, ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. ఇవి మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే మన ఫ్యాట్ టిష్యూ వల్లనే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ వచ్చేసి లార్జెస్ట్ మనకు స్టోర్డ్ ఫ్యూయల్. మనకి ఎప్పుడైనా చెప్పాను కదా ఇంతకుముందు, మనకు ఫెమిన్ వచ్చినా లేదు అంటే ఫుడ్ లేని సిచ్యువేషన్లో మన ఫ్యాట్ నుండే మనకు ఎనర్జీ డిరైవ్ చేసుకొని మన బాడీ సస్టైన్ అవుతుందండి. సో ఫ్యాట్ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్కి 9 క్యాలరీస్ ఉంటాయి. ఇవి చూసుకోగలుగుతారు. ఎందుకంటే మీరు తక్కువ తీసుకున్నా మీకు ఎనర్జీ డెన్స్గా ఉంటుంది కాబట్టి మీరు ఇది ఎక్కువ తీసేసుకుంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు దీన్ని కొంచెం దృష్టిలో పెట్టేసుకొని ఎంత తీసుకోవాలో అంత తీసుకోవడానికి ట్రై చేసేయండి. అట్ ద సేమ్ టైం ఇందులో కూడా మనకి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటుంది. అవి మనకు omega-3 అండ్ omega-6. ఇవి మనం ఫుడ్ నుండి కన్జ్యూమ్ చేసుకోవాలి, మన బాడీ సింథసిస్ చేసుకోలేదు. సో ఇవి కూడా పక్కా మనం ఫుడ్ నుండి తీసుకోవాలి కాబట్టి మన ఫ్యాట్స్ పక్కా ఉంచుకోవాలంటే ఒక 15 to 30% ఆఫ్ ది క్యాలరీస్ మనం పక్కా, అంటే టోటల్ క్యాలరీస్ మనం ఫ్యాట్స్ నుండే డిరైవ్ చేసేసుకోవాలి. సో ఇది ఫ్యాట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫుడ్, డైట్ అండ్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుతాము.
ఈ ఇప్పటివరకు మాట్లాడుకుందంతా ఫుడ్ గురించి. ఫుడ్ అంటే ఏంటి అంటే మనకి జనరల్ సెన్స్లో ఎనర్జీ. మన బాడీ వర్క్ చేయడానికి ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఎనర్జీ ఆ ఫుడ్ నుండే డిరైవ్ చేసుకుంటాం కాబట్టి మనం పక్కా ఫుడ్ తీసుకోవాలి. మనం ఎనర్జీ డిరైవ్ చేసుకోవడానికి తీసుకునే వేనే మనం ఫుడ్ ఇంటేక్ అంటామండి. నెక్స్ట్ వచ్చేసి డైట్ ఏంటి అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న 3 మ్యాక్రో న్యూట్రియంట్స్ కాంబినేషన్గా మనం ఫుడ్ ఇంటేక్ తీసుకుంటాం కాబట్టి దీన్ని మనం డైట్ అంటే పర్టికులర్గా చాలా డైట్స్ వచ్చేసినాయి ఇప్పుడు. మనకు వీగన్ కానీ, లేదు అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, లేకపోతే కీటోజెనిక్ కానీ, ఈ డైట్స్ అన్నీ మనం కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకునే ప్రాసెస్ అండి. జనరల్గా ప్రతి ఒక్క కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ తీసుకునే దాన్ని డైట్ అంటాం. కొన్ని స్పెసిఫిక్గా కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ని ఎలిమినేట్ చేసో, లేకపోతే ఇంక్లూడ్ చేసుకోనో, లేకపోతే సర్టన్ రేషియోస్లో తీసుకోవడం కొత్త డైట్ ట్రెండ్ అండి. ఇది ఫ్యాట్ డైట్ అంటాం. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ న్యూట్రిషన్ అంటే ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత మన బాడీలో ఎట్లా ఎక్స్ప్రెస్ అవుతుంది. సర్టన్ ఫుడ్స్ ఏమో మనకు యాక్టివ్గా చేస్తాయి. మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, లేకపోతే వెజిటేబుల్స్ కానీ, ఇవన్నీ తీసుకున్నప్పుడు మనం ఫ్రెష్గా ఫీల్ అవుతాం, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం, యాక్టివ్గా ఫీల్ అవుతాం. కొన్ని తీసుకున్నప్పుడు మనకు మత్తుగా ఉండడం, లేకపోతే నిద్ర వచ్చేయడం, లేకపోతే లెథర్జిక్గా అనిపించడం, ఇలాంటి ఫుడ్ ఇంటెక్స్ వల్ల మనకు కొంచెం మీరు అక్కడ ప్రొడక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి టైంలో ఇలాంటివి తీసుకున్నప్పుడు మీ వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందండి. మీ ఇంప్రెషన్ కూడా పోతుంది మీ మేనేజర్స్ కానీ, లేకపోతే మీ ఎంప్లాయీస్ కానీ. ఇవి కొంచెం ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫుడ్ ఇన్సైడ్ అవర్ బాడీని మనం న్యూట్రిషన్ అంటాం. సో కరెక్ట్ న్యూట్రిషన్లో మనం ఫుడ్ తీసుకుంటే గిట్లా మనం హెల్దీ లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతాం. మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా బెటర్ ఉంటుంది. అండ్ మనకి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. మన ఏజ్ అవుతూ ఉంటే మనకు మజిల్ లాస్ కాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన బోన్ లాస్ కాకుండా ఉంటుంది. మనకు ఆస్టియోపోరోసిస్ అంటారండి. సర్టన్ ఏజ్ అయిపోయిన తర్వాత లేడీస్లో బోన్స్ బ్రిటిల్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు ఇప్పటి నుండే ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి డైట్ ఫాలో అయితే, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే అప్పుడు దాన్ని ట్యాకిల్ చేయవచ్చు. వాళ్ళు బలంగా ఉంటేనే మనం ఇంట్లో బలంగా ఉంటామండి. ఫీమేల్ పాపులేషన్ ఎప్పుడైనా స్ట్రాంగ్ ఉండాలి. సో వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని సడన్ స్మాల్ ఎక్సర్సైజ్ ఏది చేయగలిగితే అది చేస్తే వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలామందిలో అనేమియా, మనకి ఐరన్ డెఫిషియన్సీ అంటారు లేడీస్లో. ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ తీసుకోవడం, ఇవి హెల్ప్ అవుతాయండి. ఇది మనకి ఫుడ్, డైట్ ఉన్న న్యూట్రిషన్ వచ్చేసి మన ఫుడ్, ద వే ఆఫ్ ఫుడ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అవర్ బాడీ. మనం తీసుకున్న తర్వాత, ఇంజెస్ట్ చేసుకున్న తర్వాత మన బాడీ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందో దాన్ని మనం న్యూట్రిషన్ అంటాం. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి టైప్స్ ఆఫ్ పాపులర్ ఫ్యాట్ లాస్ డైట్స్ అండి. ఇవి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం ఫ్యాట్ లాస్ కావాలి అంటే మనం బ్యాలెన్స్ కంటే కొంచెం కింద ఉండాలి. ఐదర్ మన ఫుడ్ ఇంటేక్ కానీ, లేదు అంటే మన క్యాలరీ అవుట్పుట్ కానీ. అప్పుడు మీకు ఫ్యాట్ లాస్ అవుతుందండి. సో ఈ చాలా వరకు ఉండే డైట్స్ అన్నీ మనకి ఈ ప్రిన్సిపల్ పైనే వర్క్ అవుతాయండి. ఈ కీటో వచ్చేసి మనకు కార్బోహైడ్రేట్స్ 5% ఉంటుంది. 100%లో 5% కార్బ్సే తీసుకోవాలి. అంటే అరౌండ్ 35 to 50 grams కార్బ్సే తీసుకుంటున్నాం కాబట్టి మిగతా కార్బ్స్ తీసుకుంటలేము. అప్పుడు వాటి నుండి వచ్చే క్యాలరీస్ తగ్గిపోతాయి. అప్పుడు మనకు ఫ్యాట్ లాస్ అవుతుంది. కీటోలో కూడా మనం వెయిట్ పెంచవచ్చు. ఎప్పుడు అంటే మన బ్యాలెన్స్, అంటే ఈ నారో లైన్ని మించి మనం క్యాలరీస్ తీసుకున్నట్టు పక్కా ఫ్యాట్ గెయిన్ అవుతాం, నో డౌట్. ఎందుకు అంటే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ పైనే మనకి ఈ డైట్స్ అన్నీ వర్క్ అవుతాయి. మీరు జనరల్గా కీటోలో మొత్తానికి ఒక మ్యాక్రోన్యూట్రియంట్ గ్రూపే తీసేస్తున్నారు కాబట్టి ఆ క్యాలరీస్ మీరు సేవ్ చేసుకుంటున్నారు. అంటే ఈ డెట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ డెట్ని మనకు రీఫిల్ చేయడానికి మన ఫ్యాట్ నుండి ఎనర్జీ డిరైవ్ చేసుకుంటుంది బాడీ. అట్లా మీరు ఫ్యాట్ లాస్ అవుతారండి. ఎందుకంటే మీరు కీటో తీసుకున్నంత మాత్రాన మ్యాజికల్గా ఫ్యాట్ ఏం బంద్ చేయరు. సో ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్స్ అండి. చాలామంది అడ్వకేట్ చేస్తారు కాబట్టి అట్ ద సేమ్ టైం మన పర్సెప్షన్ కూడా వాళ్ళు బక్కగా ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళకి 6 pack ఉండడం వల్ల, వాళ్ళకి కీటో అడ్వకేట్ చేయడం వల్ల మనం కూడా జనరల్గా మనం అదే థింక్ చేసాం, ఆ కీటోలో ఏదో స్పెషల్ థింగ్ ఉంది, అందుకే వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు, అట్లా ష్రెడ్ అయ్యారు అది ఇదని. కానీ
ద సింపుల్ థింగ్, ద ప్రిన్సిపల్ థింగ్ ఏంటి అంటే క్యాలరీ డెఫిసిట్ అండి. మీరు నార్మల్ దానికంటే ఫుడ్ కొంచెం తక్కువ తీసుకున్నట్టు పక్కా ఫ్యాట్ లాస్ అవుతారు. కీటోలో ఏంటి అంటే మీరు కార్బోహైడ్రేట్ అనే మ్యాక్రోన్యూట్రియంట్ గ్రూప్నే తీసి పడేసింది కాబట్టి మీరు ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేయలేరు ఫ్యాట్స్ కానీ ప్రోటీన్ కానీ. అప్పుడు మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మీరు ఒక టైం విండోలో, స్పెసిఫిక్ టైం విండోలో మాత్రమే ఫుడ్ ఇంటేక్ తీసుకుంటారు. 6:18 అంటామండి ఇది. అంటే 16 అవర్స్ మీరు 16 × 8 16 అవర్స్గా మీరు ఫాస్ట్ చేస్తారు. ఓన్లీ 8 అవర్స్లోనే ఫుడ్ ఇంటేక్ తీసుకుంటారు మీరు డైలీ తీసుకునేది. అట్లా తీసుకుంటే దాదాపు మీరు 2 to 3 మీల్స్ తీసుకున్నా మీరు 16 అవర్స్ మొత్తం ఏం తీసుకోవట్లేదు కాబట్టి ఈ టైంని మీరు రిస్ట్రిక్ట్ చేసుకున్నారు. మీరు తీసుకునే ఫుడ్ ఇంటేక్ టైంని రిస్ట్రిక్ట్ చేసుకున్నారు కాబట్టి ఎక్కువ క్యాలరీస్ తీసుకోలేరు. అట్లా కూడా తీసుకోవచ్చు. మీరు ఓన్లీ ప్రాసెస్డ్ ఫుడ్, చాలా హై క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటే అప్పుడు కూడా మీరు ఎక్కువ తీసుకోవచ్చు, దాంట్లో నో డౌట్. అప్పుడు మీరు వెయిట్ గెయిన్ అవుతారు. ఇదేం మ్యాజిక్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే మనకు ఆ క్యాలరీ డెఫిసిట్ని క్రియేట్ చేయడం మన మెయిన్ గోల్ ఫ్యాట్ లాస్ కోసం. వీగన్ ఉన్నారండి. వీగన్లో మనకు మీట్ సోర్సెస్ అన్నీ అవాయిడ్ చేస్తారు, డైరీ ప్రోడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేస్తారు. ఈ ఫుడ్ ఇంటేక్ నుండి తీసేసింది కాబట్టి ఓన్లీ మీరు వెజిటేబుల్స్ కానీ లేకపోతే హోల్ గ్రెయిన్స్ ఇవే తీసుకోవడానికి ట్రై చేస్తారు. మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేయలేరు ఇవి. అందుకే మీ క్యాలరీ ఇంటేక్ ఇప్పుడు ఇంత ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఇంత అయిపోయింది. మీరు అన్ని ఫుడ్ గ్రూప్స్ తీసేసేసరికి ఆ క్యాలరీ ఇంటేక్ తగ్గింది కాబట్టి మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. కాబట్టి పెద్ద స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఏమి ఉండవండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాట్ లాస్. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ డైట్స్. చాలామంది మీల్ రీప్లేస్మెంట్ డ్రింక్స్ తాగడం కానీ లేకపోతే లిక్విడ్స్ తాగడం ఇవన్నీ చేస్తారు డైట్. అప్పుడు మీరు సాలిడ్ ఫుడ్ తీసుకుంటలేరు కాబట్టి మీరు లిక్విడ్గా మీరు చాలా ఫుడ్ అమౌంట్ తీసుకోలేరు కాబట్టి మీ క్యాలరీ ఇంటేక్ తగ్గింది, నార్మల్ కంటే తగ్గింది. కాబట్టి ఈ డెట్ని రీఫిల్ చేయడానికి మీ బాడీ స్టోర్స్ నుండి మీ ఎనర్జీని డిరైవ్ చేసుకుంటుంది బాడీ మీ ఫ్యాట్ స్టోర్స్ నుండి. అట్లా మీ ఫ్యాట్ స్టోర్స్ ష్రింక్ అయిపోతాయి, అట్లా మీరు తక్కువ అవుతారు. కానీ ఏదో మీల్ రిప్లేస్మెంట్ తీసుకుంటాం లైక్ ద డీటాక్స్ డైట్స్, నెక్స్ట్ ఇవేవి వర్క్ చేయవండి. అంటే ఇన్ ద సెన్స్ వీళ్ళు చెప్పిన ప్రామిసింగ్గా వర్క్ చేయవు. కీటో తీసుకుంటే ఫ్యాట్ తీసుకున్నారు కాబట్టి ఫ్యాట్ ఎక్కువ బర్న్ అవుతుంది, లేకపోతే డీటాక్స్ చేసింది కాబట్టి బాడీ బెటర్గా వర్క్ అవుతుంది. అదేం లేదండి. మీరు ఎండ్ ఆఫ్ ది డే మీకు తెలియకుండా మీరు నార్మల్ ఫుడ్ ఇంటేక్ కంటే కొంచెం తక్కువ తీసుకుంటున్నారు, మీకు తెలియదు. ఈ తక్కువ తీసుకుంటడం వల్ల మీరు ఫ్యాట్ లాస్ అవుతున్నారు. కానీ వీటి వల్ల ఏం కాదండి. క్యారెట్ డైట్ కూడా ఉంటుంది. క్యారెట్ డైట్లో క్యారెటే తీసుకుంటారు ఫుడ్ ఇంటేక్ మొత్తం. మీరు క్యారెటే తీసుకున్నప్పుడు వేరే ఫుడ్ నుండి మీకు ఏం క్యాలరీస్ రావట్లేదు. అప్పుడు మీరు నార్మల్ కంటే తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది. చాలామంది అంటే మీకు వాళ్ళ ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారండి. కానీ మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి మాత్రం క్యాలరీ డెఫిసిట్. మీరు నార్మల్గా తీసుకునే ఫుడ్ ఇంటేక్ కంటే తక్కువ తీసుకుంటే మీరు పక్కా ఫ్యాట్ లాస్ అవ్వాల్సిందే, నో డౌట్. ఇవన్నిటికీ ప్రిన్సిపల్ వెనకాల ఉండి నడిపించేది క్యాలరీ డెఫిసిట్. ఇవన్నీ పైన షో టాప్ అండి. షో టాప్ అంటే ఇన్ ద సెన్స్ మీరు ఓన్లీ ఫ్యాట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఫ్యాట్ బర్న్ అవుతుంది, లేకపోతే లిమిటెడ్ అమౌంట్లో తీసుకుంటే వేరే ఫాస్టింగ్ టైంలో గ్రోత్ హార్మోన్ ఎక్కువైపోయి మనకు ఫ్యాట్ బర్నింగ్ ఎఫెక్ట్ ఎక్కువైపోతుంది. అంటే అలా ఏముండదండి. మీరు ఆ టైంలో మీరు ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తే అప్పుడు కూడా మీరు ఫ్యాట్ గెయిన్ అవుతారు, ఫ్యాట్ లాస్ ఏం అవ్వరు. ఎండ్ ఆఫ్ ది డే మీరు తీసుకునే దానికంటే తక్కువ తీసుకుంటే తగ్గుతారు, తీసుకునే దానికంటే ఎక్కువ తీసుకుంటే పెరుగుతారు. సో సీక్రెట్ టు ఫ్యాట్ లాస్, మీరు ఇంతకుముందు చూసిన ఫ్యాట్ లాస్ డైట్స్లో ఏది తీసుకున్నా కానీ మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉండేటట్టే చేస్తారండి వాళ్ళు. మీరు ఏ డైట్ ఇచ్చినా అందులో డీప్ డౌన్ మీకు క్యాలరీ డెఫిసిట్ పక్కా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. మీరు ఆ క్యాలరీ డెఫిసిట్లో ఉంటున్నారు కాబట్టి మీకు ఈ ఫ్యాట్ స్టోర్ నుండి మీరు ఎనర్జీ డిరైవ్ చేసుకొని ఆ ఫ్యాట్ స్టోర్ని యూటిలైజ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ మీకు ఆ ఫ్యాట్ స్టోర్ స్ట్రింక్ అయిపోయి మీరు బక్క అయిపోతారు. కానీ వీళ్ళు చెప్పేవి ఎలా ఉంటాయంటే ఐదర్ మీరు ఆ టైం పీరియడ్లో తీసుకుంటున్నారు కాబట్టి వేరే పీరియడ్లో మీకు గ్రోత్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే సర్టన్ ఫుడ్స్లో సర్టన్ మ్యాజిక్ ఎలిమెంట్ ఉంటుంది, అట్లా మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. ఇవేముండండి, ఇవన్నీ బుల్షిట్. లాస్ట్కి వచ్చేస్తే మాత్రం క్రియేటింగ్ ఏ సస్టైనబుల్. మీరు ఆ ఫ్యాట్ లాస్ క్యాలరీ డెఫిసిట్ని సస్టైన్ చేయాలండి లాంగ్ టర్మ్. మీరు ఒక వారం రోజులు చేసేసి అంటే స్టీప్ డిక్లైన్, చాలామంది ఫుడ్ ఇంటేక్ ఇంత తీసుకునే వాళ్ళు స్టీప్ ఇక్కడ వరకు తీసేసుకుంటారు. ఇంత డెఫిసిట్ని బాడీ కొన్ని రోజులు టాలరేట్ చేస్తుంది కానీ తర్వాత అంత టాలరేట్ చేయలేదండి. మిమ్మల్ని పక్కా బ్రేక్ డౌన్ చేయడానికే ట్రై చేస్తారు. మీరు ఒక ప్రిజన్ టైప్ డైట్ని క్రియేట్ చేస్తున్నారు మీరు అలా చేసేసి. సో మిమ్మల్ని ఆ ప్రిజన్ బ్రేక్ చేపించేసి మీకు కనబడిందల్లా ఫుడ్ ఇంటేక్ తీసుకునేలాగా చేయడమో, లేకపోతే జనరల్గా డైటింగ్ పీరియడ్లో ఉన్న వాళ్ళకైతే తెలియకుండానే వాళ్ళకు ఆ కళలు కూడా వాళ్ళు ఇష్టపడి తినే ఫుడ్ వస్తుందండి. ఆ కళలు కూడా అప్పుడు మీరు
మీరు ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ డౌన్ అయిపోతారు. మీరు ఒక ప్రిజన్ని క్రియేట్ చేసుకున్నారు అంటే ఆ ప్రిజన్లో మీరు ఎక్కువ రోజులు ఉండలేరండి. ఇప్పుడే చూసుకుందాం, మన వాళ్ళు బయట బాగా తిరుగుతారు. అంతకుముందు కంటైన్మెంట్ జోన్లు ఉన్న చాలామందికి ఒక కట్టడి చేసినట్టు అయిపోయి అందరూ ఏదో ఒక రీజన్ చెప్పేసి, కొంతమంది ఉప్పు ప్యాకెట్ అయిపోయిందనో లేకపోతే గోధుమ పిండి కోసమో అని అట్లా బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు టీవీలలో చూసి ఉంటారు. ఎందుకంటే మనం ఎప్పటికీ ఒక కంటైన్మెంట్ జోన్లో ఉండలేం. ఎప్పుడు మన నార్మల్ జనరల్ లైఫ్ ఉంటుంది, మనం బయట తిరిగే వాళ్ళం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనల్ని ఒక దగ్గర కట్టడి చేయడానికి ట్రై చేసినప్పుడు అది ఎప్పటికీ వర్క్ కాదు. సో మీరు ఫ్యాట్ లాస్ డైట్స్ అనేటివి ఎలా చూసుకోవాలంటే, మీకు ఆ ఎలిమెంట్ ఉండాలి, ఫ్యాట్ డెఫిసిట్ ఉండాలి, క్యాలరీ డెఫిసిట్. అట్ ద సేమ్ టైం మీరు సస్టైన్ అయ్యేటట్టు ఉండాలి. మీకు ఆ ఫ్రీడమ్ ఉన్న చాయిస్ ఉండాలి మీరు తీసుకునే ఫుడ్ ఇంటేక్లో. లేదు మిమ్మల్ని ఇదే టైంకి తీసుకోమండం, లేకపోతే ఇదే ఫుడ్ తీసుకోమండం, ఇలాంటివి చేసినప్పుడు మీరు కొన్ని రోజులు మీకు జనరల్గా మోటివేషన్ ఉంటుంది, స్టార్టింగ్లో మీరు చేయగలుగుతారు. తర్వాత ఆ మోటివేషన్ కొంచెం స్ట్రింక్ అయిపోతూ ఉంటుంది. మీకు అంత స్టీప్ ఫ్యాట్ లాస్ జరగకపోయేసరికి కొంతమందికి ఫ్యాట్ లాస్ రేట్ ఎక్కువండి, ఓకే వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. కొంతమందికి స్లో ఉండొచ్చు ఫ్యాట్ లాస్. అప్పుడు వాళ్ళు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతారు, ఏంది ఇంత చేస్తున్నా ఫ్యాట్ లాస్ అవ్వడం లేదు ఏంది అని. అప్పుడు మీరు ఆ డైట్ నుండి మీరు బ్రేక్ తీసేసుకొని మళ్ళీ నార్మల్ ఈటింగ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు క్రానిక్గా ఈ క్యాలరీస్ తక్కువ చేసినప్పుడు కొంచెం తక్కువ, మీ బాడీ ప్రాసెస్ కూడా కొంచెం తక్కువ అయినప్పుడు మీరు నార్మల్కి వెళ్ళిపోయింది అంటే అది ఇక్కడికి అయిపోయింది, అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సర్ప్లస్ అయిపోయింది. అప్పుడు మీరు తొందరగా ఫ్యాట్ని రీగెయిన్ అవుతారు. అదే ప్రాబ్లం అయిపోతుంది. మీరు చూసి ఉంటే మేము డైట్ చేసినామండి, తర్వాత డైట్ నుండి బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇప్పటికంటే ఎక్కువ ఫ్యాట్ గెయిన్ అయిపోయాం అది అని చాలామంది అంటారు. ఎందుకు అంటే దాన్ని బాడీ ఫ్యాట్ ఓవర్ షూటింగ్ అంటారండి ఆ ఫెనామినాన్ని. మీరు జనరల్గా మీరు ఫుడ్ ఇంటేక్ తక్కువ చేసేసి కొన్ని రోజులు ఉన్న తర్వాత దాన్ని గ్రాడ్యువల్గా మీరు చేంజ్ చేసుకుంటూ రావాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు దానికి బ్రేక్ ఇచ్చేసి మీరు ఫుడ్ ఇంటేక్ నార్మల్ చేసేసుకుంటే మీ బాడీ ఇప్పుడు నార్మల్ కాదు, బిలో నార్మల్. మీరు నార్మల్ ఫుడ్ ఇంటేక్ తీసుకున్నారు అంటే ఎబో నార్మల్ ఫుడ్ ఇంటేక్ అయిపోతుంది. ఆ ఎబో నార్మల్ ఫుడ్ ఇంటేక్ మిమ్మల్ని ఫ్యాట్ ఈజీగా రీగెయిన్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఫ్యాట్ లాస్ కోసం చూస్తే ఇట్లా మీరు స్లోగా ఉండాలి, ఈ ప్రాసెస్ స్లో అండ్ స్టడీగా ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి, మీరు అడ్హేర్ అయ్యేటట్టు ఉండాలి. మీరు ఎంత బెటర్ అయినా, మీరు ఎంత మంచి డైట్ ప్లాన్ అనేది తీసుకోండి, మీరు దానికి స్టిక్ కాకపోతే మీరు ఫ్యాట్ లాస్ అవ్వలేరండి. సో చాలామందికి క్యాలరీ డెఫిసిట్ ఐడియా ఉంటుంది, నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ చాలామందికి తెలిసినా కూడా ఫ్యాట్ లాస్ అవ్వడంలో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు అంటే మనకి క్యాలరీ డెఫిసిట్ తీసుకోవడం వల్ల మనకు ఫ్యాట్ లాస్ అయిపోతుంది, ఓకే. కానీ అట్లా మీరు నార్మల్ ఫుడ్ ఇంటేక్ కంటే తక్కువ ఎనర్జీ తీసుకున్నప్పుడు మీ బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి. ఐదర్ మీరు లేజీగా అవుతూ ఉంటారు, లేదు అంటే మీకు కనబడడమే ఫుడ్ ఇంటేక్ రివార్డింగ్ ఫుడ్స్, అంటే మనకి ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ మనం తెలియకుండానే చూసే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన ఎన్వైర్న్మెంట్ కూడా అట్లనే అయిపోయింది. మరి ఎక్కడ చూసినా మనకు ఒక ఫుడ్ స్టాల్ ఉంటుంది, లేదు అంటే షవర్మా అది ఉంటుంది, లేకపోతే బిర్యానీ పాయింట్ ఉంటుంది. ఇవన్నీ మనకు ఈ మోడర్న్ సొసైటీలో ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ఇంటేక్ ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి రిస్ట్రిక్షన్ చేసేసినప్పుడు మనకు తెలియకుండానే మన బ్రెయిన్ మోటివేట్ చేస్తూ ఉంటుంది మనల్ని. ఇవన్నీ మనకి ఇన్గ్రెయిన్ అయి ఉంటాయండి, ఈ అడాప్టేషన్స్ మనకి సైకలాజికల్గా. ఈ బిహేవియరల్ హ్యాబిట్స్ని మనం చేంజ్ చేయడానికి ట్రై చేసుకోవాలి. సో ఫ్యాట్ లాస్ అనగానే క్యాలరీ డెఫిసిట్, బీ ఇన్ ఏ క్యాలరీ డెఫిసిట్ బ్రో, ఇవి సర్టన్ పీపుల్కి యూజ్ అవుతాయండి, నో ఇష్యూ దాంట్లో. కానీ సర్టన్ పీపుల్కి ఫ్యాట్ లాస్లో వెళ్ళినప్పుడు వాళ్ళ బాడీ వాళ్ళని ఫైట్ బ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, రివార్డింగ్ ఫుడ్ని మనకు కనిపించేలా చేయడం, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మోర్ దెన్ క్యాలరీ డెఫిసిట్, మీ సస్టైనబుల్ క్యాలరీ డెఫిసిట్, అట్ ద సేమ్ టైం మీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి, మీ బిహేవియర్స్ చేంజ్ చేసుకోవాలి, మీ రొటీన్స్ చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు కరెక్ట్గా చేసుకోగలిగితే మీరు షూర్గా మీరు ఫ్యాట్ లాస్ అవుతారు, అట్ ద సేమ్ టైం దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే చాలామంది ఫ్యాట్ లాస్ అవుతారు, నో ఇష్యూస్. ఫ్యాట్ లాస్ 100లో 95% ఫ్యాట్ లాస్ అవుతారు, కానీ దాన్ని మెయింటైన్ చేసుకోగలరు మాత్రం ఒక 5%. ఇది ఒక స్టడీ కూడా ఉంది. మీరు ఎంత ఫ్యాట్ లాస్ అయినా ఓవర్ ద నెక్స్ట్ 3 years, అంటే నెక్స్ట్ 3 yearsలో మీరు మళ్ళీ ఎంత ఫ్యాట్ లాస్ అయ్యారో దాన్ని మళ్ళీ రీగెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఆ స్టడీలో ఉంది. ఎందుకు అంటే
వాళ్ళు ఇనిషియల్ మోటివేషన్ కావచ్చు, వాళ్ళ గోల్స్ కావచ్చు, వాళ్ళ లైఫ్ చేంజెస్ అట్లా చేసుకుంటారు. తర్వాత మనకి ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ మనకి అడ్డొస్తుంది. మనకి ఈ ఫ్యాట్ లాస్ గోల్స్ ఇవన్నీ మీ జాబ్కి ఇవన్నీ అక్కర్లేదు. మీ 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 మేనేజర్కి మీరు డైట్లు ఉన్నారా ఇవన్నీ అక్కర్లేదు. మీరు బక్కగా ఉన్నారా లేకపోతే లావు ఉన్నారా లేదు అంటే ఇవన్నీ ఆయన పట్టించుకోడు. ఆయనకు జరిగే ఆయనకు కావాలనుకున్న ప్రాజెక్ట్ ఆయనకు కావాలి. ఇలాంటి చిన్న ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి పిల్లలు ఉంటారు, వాళ్ళని పెంచడం కానీ లేకపోతే వాళ్ళ స్కూల్స్ కానీ వాళ్ళని బ్రింగప్ చేయడం కానీ ఇవన్నీ చేసేటప్పుడు మనకు పక్కా కొంచెం ఇబ్బంది ఉంటుంది. అప్పుడు మీరు మళ్ళీ ఫ్యాట్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటారు. సో మీకు ఫ్యాట్ లాస్ అంటే ఓన్లీ క్యాలరీ డెఫిసిట్ కాదు, మీరు బిహేవియర్గా లేదు అంటే మీ రొటీన్స్ చేంజ్ చేసుకోవడం, మీరు హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని ఒక సిస్టమ్ ఒక ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మీరు పక్కా ఫ్యాట్ లాస్ అవ్వగలుగుతారు. అట్ ద సేమ్ టైం దాన్ని సస్టైన్ అవ్వగలుగుతారు. సో నెక్స్ట్ స్లైడ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. హోప్ ఏదన్నా నేను క్లియర్ చేసి ఉన్నా అనుకుంటున్నాను మీ డౌట్స్ని. ఫ్రైడే మళ్ళీ లైవ్కి వస్తానండి, ఓన్లీ Q&A కోసం. కొంచెం ఏదైనా టాపిక్ ఉంటే ఎక్సర్సైజ్ గురించి టాపిక్ మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ మీరు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా రిసీవ్ చేసుకోగలిగితే నాకు అదే హ్యాపీ అండి. ఇట్లనే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో కొంచెం నన్ను సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్. ఓకే, హోప్ యూ ఆల్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.